దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్కాజిగిరిలో ఉన్నాము. ఈరోజు మనము అన్నపూర్ణ ఈవెంట్స్ డైరెక్టర్ శ్రీమతి రాజేశ్వరి గారిని కలవబోతున్నాము. అన్నపూర్ణ ఈవెంట్స్ సాధిస్తున్న విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆమె మాటల్లో విందాం. రాజేశ్వరి. నా భర్త పేరు ఈశ్వర్. అన్నపూర్ణ ఈవెంట్స్ చేస్తారు వైజాగ్ సైడ్. మా అమ్మ పేరు రాములమ్మ, మా నాన్న పేరు రాములప్పుడు. నేను ఇక్కడ చదవలేదండి, రైతు బిడ్డని. నేను కూడా చిన్నప్పటి నుండి కష్టపడమే నాకు ఎక్కువ అలవాటు, ఎక్కువ వేసింది. మ్యారేజ్ అయిన తర్వాత కొంచెము అలా మా అమ్మ కష్టపడేది ఏం లేదు. చిన్నప్పటి నుండి కష్టపడడమే బాగా అయ్యేది. ఆ పని ఈ పని అనుకుంటా, కూలి పని ఏ పని అయినా సరే చేసుకుంటూ వెళ్ళేదాన్ని. వ్యవసాయం పని మొత్తం వచ్చండి నాకు. ఈశ్వరరావు గారండి అన్నపూర్ణ ఈవెంట్స్ చేస్తారండి. అన్నిట్లోనే బెస్ట్ ఉంటాడు. అట్లనే ఉండాలి లైఫ్లోని కూడా. ఎప్పటికైనా అప్పటిలాగా ఇప్పుడే ఉన్నాడు, అప్పుడు అట్లనే ఉండాలి. ఇంకేమీ పెద్దగా ఏమీ ఆశించట్లేదు. అదృష్టమేనండి. ఎన్ని జన్మలకైనా సరే అతనే కావాలి. మా పిల్లలు పెట్టుకుంటూ చేసుకుంటాడు. వాళ్ళు ఎన్నకపోయినా సరే కంపల్సరీగా అతని పెళ్ళైనా సరే దాన్ని సాధించుకుంటూ వస్తాడు. దీనికోసం అనేసి ఒక టెన్షన్ అనేది ఏం లేకుండా దానంతలో అతనే చేసుకొని వస్తాడు. అది సాధించుకుంటాడు బాగా. ఇంత పొజిషన్లో వెళ్తాడనేసి ఎప్పుడు అనుకోలేదండి. ఇంత దీనిగా ఉంటాడు. ఎప్పుడో ఒక్కొక్క కింద పని చేసాడు. ఆ పని మానేసి ఇప్పుడు ఒక సొంతంగా బిజినెస్ పెట్టుకోండి అనేసి అంటే చాలా సంతోషం. మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మమ్మల్ని చూసుకుంటాడు, మా పిల్లలు చూసుకుంటాడు, మాకు ఏది లోటు లేకుండా చేస్తుండు. అలాంటప్పుడు అతను ఇంకా చేసింది ఏముంటుందండి. 10 మందిలో పెద్ద పేరు ఉంది, అది చాలు. పెద్ద పెద్ద ఆఫీసుల దగ్గర కూడా మంచి పేరు వస్తుంది, అది చాలు. ఇంకేం అక్కర్లేదండి. ధనం, డబ్బు, ఆస్తులు ఏం అక్కర్లేదు. అతను ఉంటే చాలు మాకు, ఇంకేం అక్కర్లేదు. 2 బాబులండి. పిల్లల పేరు శివదుర్గా ప్రసాద్, వెంకటేశ్వరరావు. ఇంజనీరింగ్ చదువుతుంటే 2. మా చిన్న కుటుంబం అనేసి ఏం లేదండి. మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ. అందరూ మాకు కావాలా. అందులో మేమందరం మా తల్లుల కూడా ఉండాలి. మాకు ఒక 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలకి మేమే చూసుకుంటాం. మాకంటే మా సార్ బాగా చూస్తాడు. మా ఆడపిల్లలు అంటే మాకు చాలా ఇష్టం. మా అత్తయ్య మా మామయ్య పేరు పరశురాములు, మా అత్తయ్య పేరు సూర్యుడమ్మ. వాళ్ళు చిన్నప్పటి నుండి వ్యవసాయం పని చేసుకుంటూ వచ్చేవారు. మా మామయ్య ఏమో పొలం పని చేసుకుని ఎద్దులు పాముకుని చేసుకుంటూ వచ్చాడు. మా అత్తయ్య ఏమో మా మాయ తోడుగా ఉండి, ఇప్పుడు మా సార్కి నేను ఎట్లా తోడు ఉంటామో అట్లా మా అత్తయ్య మా మాయ తోడు ఉండేది. అట్లా దీని మీదుగా కాబట్టి కొంచెం కొంచెం సంపాదించుకుంటూ వచ్చింది. ఆ సంపాదన ఏమో కొంచెం కొడుక్కి ఇచ్చింది. అలాగే అతనంతలో అతను దీని మీద అయిందండి. మాకన్నది ఏం లోటు లేదండి. చిన్నప్పటి నుండి ఎట్లా ఉన్నాము, మేనత్త మేనమామ కొడుకులమే కాబట్టి మాకు ఇది కావాలి అది లేదు అనేసి ఏం లేదు. టోటల్ మొత్తం బాగా మంచిగా చూసుకుంటారు చాలా. మా మట్టుగా మా దగ్గర అయితే మట్టుగా మా అల్లుడు మంచాడు, నా కూతురు అదృష్టమంత్రాలు అనేసి ఇది మట్టుగా 10 మందిలో చెప్తుందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాకైతే ఇంతవరకు ఏ నోటు లేదు. 10th చదివిండు అక్కడ వరకు ఆగిపోతాడు అనేసి ఏం లేదు. ఇప్పుడు అన్నగొడు కానీ CML BMI ఎవరైనా సరే అతని దగ్గర మనం ఇదైనట్టుగా ఉంటుంది. అతను ఆ పోషణలో ఉన్నాడనేసి అంటే అంతకంటే ఇంకేం గొప్ప అక్కర్లేదండి. ఎక్కామండి రైలు. ఇప్పుడు అమ్మనటి వరకు రైలే ఎక్కినాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి అయితే మట్టుకు ఇతని టెన్షన్కి మాకు అందరికి టెన్షన్ వచ్చేస్తుంది. నిద్ర ఉండదు, ఏముండదు. పిల్లలు పెట్టుకుంటాడు, మళ్ళీ వెనక నిండి ఏం చేస్తాడా చేయడా అనేసి అదొక టెన్షన్. ఏ పక్కల ఏ మాట వస్తుంది అనేసి అదొక టెన్షన్. ప్రధానమంత్రి రైలు ప్రారంభించే ఈవెంట్ నా భర్త చేయడం చాలా మంచిది. నాకైతే ఎక్కువ ఇష్టపడింది అనేసి అంటే అదే అనేది ఏం లేదు. నాకు ఎక్కువ ఇష్టపడింది దుర్గమ్మత. ఎందుకంటే ఆ అమ్మే నేను ఆ అమ్మ. మా ఇంట్లో కంపల్సరీ కొలువు ఉండేది మట్టుగా ఆ అమ్మాయి ఉంటుంది. మాకు అన్నిటిలో తోడు కూడా ఉండేది. వెనకతలో ఆమె నడిపిస్తుంది మమ్మల్ని. ఆమె సపోర్ట్ లేకుండా కూడా మేము ఎక్కడి వరకు వెళ్ళాము. ముందు మేము ఆ దుర్గమ్మ సపోర్ట్ ఉంది, దాని మీద కూడా ఆమె సపోర్ట్ ఉండబట్టి ఇతను కూడా ఈ పొజిషన్లోకి వచ్చాడు. అది సంతోషం. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాలని అంటే చాలా గొప్పతనం. ఆ కొండ వరకు వెళ్ళాలని అన్నా ఇంకొక ఆనందం. అంతకంటే మించింది ఇంకొక ఆనందం ఏం లేదు.